రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణతో పాటు విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రభుత్వమే ప్రైవేట్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తోందని ఏబీవీపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించాలి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించే చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక గవర్నమెంట్ స్కూళ్ల ఎత్తివేతకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణతో పాటు విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని, ప్రభుత్వమే ప్రైవేట్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తోందని ఏబీవీపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించాలి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించే చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక గవర్నమెంట్ స్కూళ్ల ఎత్తివేతకు సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించింది.